ఐదేళ్లలో సాధించలేని పెట్టుబడులు 11 నెలల్లోనే తెచ్చామన్నారు మంత్రి నారా లోకేష్. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో సాధించలేని పెట్టుబడులను చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం 11 నెలల్లోనే సాధించిందని ఉపాధి కల్పన మంత్రుల కమిటీ చైర్మన్ నారా లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పనపై మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 9,20,000 కోట్ల విలువైన 78 భారీ పరిశ్రమలు, 13,895 కోట్ల విలువైన 1,20,000 చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని యువతకు 8,50,000 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, అత్యధిక ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి సంస్థలకు పరిశ్రమల వారీగా ఈడీబీలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిశ్రమ స్థాపించే వరకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి భూమితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలన్నారు. అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన మన రాష్ట్రంలో పర్యాటక రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, బీచ్ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. విశాఖలో ఓబెరాయ్, వరుణ్ బీచ్ శాండ్స్ వంటి స్టార్ హోటల్ నిర్మాణానికి అవసరమైన అనుమతులతో పాటు ప్రభుత్వ పరంగా పవర్, వాటర్ వంటి సదుపాయాలను సమకూర్చాలన్నారు. రాష్ట్రంలో బీచ్ శాండ్, కోల్, గ్యాసిఫికేషన్, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అన్వేషించాలని సూచించారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సమకూర్చేందుకు యువతకు నైపుణ్య శిక్షణ అందించాలని, స్కిల్ ఎకోసిస్టమ్ కల్పించాలన్నారు. బీసీసీఐ సహకారంతో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్తో అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సూచించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నందున ఆ పరిశ్రమలకు పెట్టుబడులు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఒకవైపు పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు ఆయా ప్రాజెక్టుల ప్రారంభానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్నామని, వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరపాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ చెప్పారు.